భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి శ్రీరామనవమి. ఈ రోజు విష్ణు అవతారమైన శ్రీరాముడు జన్మించిన రోజు. ఈ రోజు గురించి విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్య అనే మహానగరం ఉండేది. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. అతను మంచి రాజు, ధర్మపరుడు, ప్రజలను తన పిల్లల్లాగా చూసుకునేవాడు. కానీ అతనికి సంతానం లేని బాధ ఉంది. పిల్లలు లేరు, రాజ్యం ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది, కానీ వారసుడు లేదు అనే బాధతో చాలా రోజులు దుఃఖించాడు. ఒకరోజు మహర్షి వశిష్ఠుడి సలహాతో పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించాడు. యాగం చాలా ఘనంగా జరిగింది. యాగం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాత్రలో పాయసం ఇచ్చాడు. ఆ పాయసం తిన్న కొద్ది రోజులకు అద్భుతం జరిగింది. కౌసల్యకు శ్రీరాముడు పుట్టాడు, కైకేయికి భరతుడు పుట్టాడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు పుట్టారు. ఆ రోజు చైత్రమాస శుక్లపక్షం నవమి తిథి. అదే రోజు శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఆ రోజునే మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాం. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే చాలా వినయంగా ఉండేవాడు. పెద్దల మాట వినేవాడు, ధర్మాన్ని గౌరవించేవాడు. గురుకులంలో వశిష్ఠ మహర్షి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. విద్యలో అతనికి సాటి లేరు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు. అతని యాగాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారని రాముడు, లక్ష్మణుడు తనతో రావాలని కోరాడు. దశరథుడు మొదట భయపడ్డాడు, కానీ విశ్వామిత్రుని మాట విని రామలక్ష్మణులను పంపారు. అక్కడ రాముడు తాటక అనే రహస్యాన్ని సంహరించాడు, రాక్షసులను ఓడించాడు. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఆ తర్వాత వారిని మిథిల నగరానికి తీసుకెళ్లాడు. మిథిల రాజు జనకుడు, అతని కుమార్తె సీత. స్వయంవరానికి ఒక కఠినమైన షరతు పెట్టాడు. శివధనుసును ఎత్తి వంచగలిగిన వారికి సీతను పెళ్లి చేసుకోవాలని అన్నారు. ఎంతోమంది రాజులు ప్రయత్నించారు, కానీ ఎవరు కదుపలేకపోయారు. రాముడు వచ్చి ఆ ధనుసును సులభంగా ఎత్తి వంచాడు. అది విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీత రాముడికి వరమాల వేసింది. ఆ తర్వాత రామ సీత పెళ్లి ఘనంగా జరిగింది. అదే కారణంగా శ్రీరామనవమి రోజు చాలా చోట్ల సీతారాముల కళ్యాణం చేస్తారు. తరువాత దశరథుడు రాముడికి రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. కైకేయి తనకు ఇచ్చిన 2 వరాలను గుర్తు చేసుకుంది. తన కుమారుడు భరతుడు రాజు కావాలని, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని కోరింది. మాట తప్పలేక దశరథుడు బాధతో ఒప్పుకున్నాడు. రాముడు ఈ విషయం విని ఒక్క మాట కూడా అడగలేదు. తండ్రి మాటే ధర్మమని భావించి అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సీత, లక్ష్మణుడు కూడా అతనితో వెళ్ళారు. అరణ్యంలో వారు చాలా కష్టాలు అనుభవించారు. అయినా ఎప్పుడు ధర్మాన్ని వదలలేదు. అక్కడే రావణుడు అనే లంకేశ్వరుడు కథలోకి వచ్చాడు. అతను మాయ చేసి సీతను అపహరించాడు. రాముడు చాలా బాధపడ్డాడు. సీత అన్వేషణ ప్రారంభించాడు. ఆ సమయంలో హనుమంతుడు అనే గొప్ప భక్తుడు రాముడికి కలిశాడు. అతడు వానర సేనను కూడగట్టాడు. సముద్రం మీద రామసేతు నిర్మించారు. లంకకు వెళ్ళి రావణునితో యుద్ధం చేశారు. చివరకు రాముడు రావణుడిని సంహరించాడు. 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తయ్యాక రాముడు అయోధ్యకు వచ్చాడు. ప్రజలు ఎంతో ఆనందంతో స్వాగతం పలికారు. రాముడికి పట్టాభిషేకం జరిగింది. ఆ కాలాన్ని రామరాజ్యం అని పిలుస్తారు. అందరూ సంతోషంగా జీవించారు. ఇలా శ్రీరాముడు జననం నుండి పట్టాభిషేకం జరిగిన సంఘటనను మనం గుర్తు చేసుకుంటూ శ్రీరామనవమి జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా పానకం, వడపప్పు, నీరమజ్జిగ వంటి ప్రసాదాలు సమర్పిస్తారు. ఇవి వేసవి కాలానికి అనుకూలమైనవి. పానకం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వడపప్పు సాత్విక ఆహారం, మజ్జిగ శక్తిని ఇస్తుంది. ఈ ప్రసాదాలు మనకు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడతాయి. శ్రీరామనవమి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలం భారీ ఉత్సవాలు జరుగుతాయి. భద్రాచలం, సీతారామ కళ్యాణం. దక్షిణ భారతదేశంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరామనవమి కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక జీవన మార్గదర్శి కూడా. ఈరోజు మనకు గుర్తు చేస్తుంది, ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది, చెడు మీద మంచి విజయం సాధిస్తుంది. మన జీవితంలో సత్యం ముఖ్యమైనది. శ్రీరాముడు మనకు ఒక ఆదర్శం, జీవితం ఎలా ఉండాలో చూపించాడు. శ్రీరామనవమి మనకు అనేక జీవిత పాఠాలను నేర్పుతుంది. కుటుంబ బంధాలను గౌరవించడం, కష్టాల్లో ఓర్పు, సమాజం కోసం త్యాగం, నిజాయితీగా జీవించడం. ఈ విలువలు మన జీవితానికి సకూలంగా మార్చగలవు. శ్రీరామనవమి ఒక పవిత్ర పండుగ మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక అనుభవము. ఈ పవిత్రమైన రోజును మనం రాముణ్ణి స్మరించాలి,
ధర్మాన్ని పాటించాలి, మంచి ఆచించాలి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ జీవితంలో సంతోషం, శాంతి, విజయాలు నిండాలని కోరుకుంటున్నాను.